లోకల్ టాక్. ఇక రాజకీయ బలహీనత చూద్దాం. మొదటగా సింగరేణి సమస్యల ఒత్తిడి. బెల్లంపల్లి రాజకీయాల్లో సింగరేణి సంస్థ అత్యంత కీలక అంశం. ఉద్యోగ భద్రత, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు, కొత్త నియామకాల కొరత, గనుల విస్తరణ, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులపై ప్రజల ఆందోళనలు ఎప్పటికప్పుడు రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. ఈ సమస్యలకు సరైన పరిష్కారాలు చూపించలేకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. ఇక మరొక అంశం బీఆర్ఎస్ బలమైన కేడర్. 2023లో భారీ ఓటమి ఎదురైన బెల్లంపల్లిలో బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడలేదు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ఇప్పటికీ బలమైన అనుచర వర్గం ఉంది. గ్రామీణ ప్రాంతాలు, కార్మిక వర్గాల్లో బీఆర్ఎస్ కేడర్ ఇంకా చురుకుగానే ఉండటం కాంగ్రెస్కు సవాల్గా మారే అవకాశం ఉంది. మరొక అంశం చూస్తే అభివృద్ధిపై భారీ అంచనాలు. 36,000కు పైగా మెజార్టీతో గెలవడం వల్ల ప్రజల్లో అంచనాలు కూడా పెరిగాయి. ఎన్నికల హామీలు, మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో త్వరగా ఫలితాలు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక మౌలిక వసతుల సమస్యలు. బెల్లంపల్లి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సరఫరా, కాలుష్య నియంత్రణ వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ గనుల ప్రభావంతో పర్యావరణ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. వీటిపై ప్రజలు వేగంగా చర్యలు కోరుతున్నారు. ఇక మరొక అంశం పెరుగుతున్న బీజేపీ ప్రభావం. ఉత్తర తెలంగాణలో బీజేపీ క్రమంగా తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం బెల్లంపల్లిలో ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో త్రిముఖ పోటీ ఏర్పడే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కూడా ఉంది. ఇక మరొక అంశం చూస్తే కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు. కాంగ్రెస్లో స్థానిక నాయకుల మధ్య సమన్వయం ఎప్పుడూ కీలక అంశంగా ఉంటుంది. టికెట్ ఆశావాహులు, స్థానిక వర్గాల మధ్య విభేదాలు పెరిగితే పార్టీ బలహీనపడే అవకాశం ఉంది. కేడర్ను ఏకతాటిపై ఉంచడం నాయకత్వానికి పెద్ద సవాలుగా మారవచ్చు. మరొక అంశం చూస్తే యువత ఉద్యోగాల డిమాండ్. సింగరేణి ప్రాంతం కావడంతో స్థానిక యువత ఉద్యోగాలపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు. కొత్త పరిశ్రమలు, ప్రైవేటు పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోతే యువతలో అసంతృప్తి పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక మరొక అంశం చూద్దాం. పారిశ్రామిక అభివృద్ధి మందగమనం. బెల్లంపల్లి ప్రాంతంలో కొత్త పరిశ్రమలు పెద్దగా రాకపోవడం, ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉండటం స్థానిక ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతోంది. కేవలం సింగరేణిపైనే ఆధారపడే ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో రాజకీయ ఒత్తిడిని పెంచే అవకాశం కూడా ఉంది. ఇక మరొక అంశం చూస్తే 2028 ఎన్నికల్లో పనితీరు కీలకం. 2023లో వచ్చిన భారీ మెజార్టీని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. సింగరేణి సమస్యలు, కార్మిక సంక్షేమం, యువత ఉపాధి, అభివృద్ధి పనుల అమలు వంటి అంశాల్లో కనిపించే ఫలితాలే 2028 ఎన్నికల్లో గడ్డం వినోద్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రజా మద్దతును కొనసాగించాలంటే క్షేత్రస్థాయిలో నిరంతర చురుకుదనం చాలా అవసరం.